ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో పౌర్ణమికి ఒక రంగు, అమావాస్యకి మరొక రంగు దర్శనమిచ్చే ఆ శివలింగం ఎక్కడ ఉంది? ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి? అదంతా కూడా తెలుసుకుందాం పదండి. పంచారామాలలో ఒకటైన ఈ శివలింగం భీమవరానికి దగ్గర్లో భీమారామంలో ఉంది. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా చంద్రుడే వచ్చి ప్రతిష్ఠించాడని స్థల పురాణంలో చెప్పబడింది. అందువలనే చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రమని పిలుస్తారు. ముందుగా ఈ భీమారామానికి ఎలా చేరుకోవాలంటే మొదటగా భీమవరం చేరుకోవాలి. ఇక్కడికి ఏలూరు నుంచి అయితే 2 అవర్స్ పడుతుంది. 62 కిలోమీటర్స్ ఉంటుంది. అదిగోండి చూస్తున్నారు కదా, గుడి కనిపిస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళే దారిలో కుడివైపు చూసినట్లయితే ఇక్కడ ఒక కొలను కనిపిస్తుంది. దేవతలకు రాక్షసులకు జరిగిన యుద్ధంలో శ్రీ కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసుణ్ణి వధించి అతని కంఠంలోని అమృతలింగాన్ని 5 ఖండాలుగా ఖండిస్తారు. ఆ ఐదు ప్రదేశాల్లో పడతాయి. అవే పంచారామాలు: అమరారామము అమరావతి, సోమారామము భీమవరం, క్షీరారామము పాలకొల్లు. ఈ వీడియోలో పాలకొల్లును కూడా చూపిస్తాను, క్షీరారామాన్ని అది కూడా చూడండి. ద్రాక్షారామము ద్రాక్షారామం, కుమారరామము సామర్లకోట. ఇప్పుడు మనం పంచారామాలలో రెండవదైన సోమారామంలో ఉన్నాం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే, అదే గర్భాలయ పైభాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది. శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగం క్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణంనకు మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగం చంద్రునిచే ప్రతిష్ఠించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతాయని అంటుంటారు. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. అలాగే దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయాన్ని పంచనందీశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉండగా ధ్వజస్తంభం వద్ద మరో నంది ఉంటుంది. అటుపై ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో నంది ఉంటుంది. అందువల్లే ఈ క్షేత్రానికి పంచనందీశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. అన్నపూర్ణాదేవి ఆలయానికి వెళ్దాం పదండి.
అలాగే చాళుక్య భీముడు ఈ దేవాలయానికి ప్రాకారాలను, గోపురాన్ని నిర్మించాడనడానికి చారిత్రక ఆధారాలు కూడా కనిపిస్తున్నాయి. అందువలన దీనిని భీమారామంగా కూడా పిలుస్తారు. అలాగే ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించడం వలన సోమారామం అని కూడా పిలువబడుతుంది. భక్త సులభుడైన పరమశివుడు ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలందుకుంటూ ఉంటారు. ఇక్కడ గల చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఇప్పుడు భీమవరంలోని మావుళ్ళమ్మ టెంపుల్ చూద్దాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే పాలకొల్లులోని క్షీరారామం. ఇక్కడికి భీమవరం నుంచి 1 అవర్ పడుతుంది. 25 కిలోమీటర్స్ ఉంటుంది. స్థల పురాణం ప్రకారం పూర్వం ఉపమన్యుడు అనే శివభక్తుడైన బాలుని కోసం శివుడు తన త్రిశూలంతో నేలపై గుచ్చగా అక్కడి నుంచి పాలధారలు పొంగి పొర్లాయని, ఈ కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురి, పాలకొలను ఉపమన్యపురంగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం చెబుతుంది. ఈ పేరు మీదుగానే పట్టణానికి పాలకొల్లు అనే పేరు వచ్చింది. ఇలా ఈ కథనం కూడా స్థల పురాణంలో చెప్పబడి ఉంది. ఈ ఛానల్ నుంచి మరిన్ని పురాతనమైన ఆలయాలు మరియు వాటి చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.